డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా రాజంలో జరగనున్న టీడీపీ ప్రజాగళం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. చంద్రబాబు సభ కోసం రాజం నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మురళీమోహన్ అన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు. జగన్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అదేవిధంగా పలాస అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ప్రజాగళం పేరిట చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి సభలకు విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో రాజాంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సభ జరగబోతోంది. దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ప్రజాగళం సభకు వస్తున్నారు. ఏ రకంగా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఎలాంటి ప్రచారం జరుగుతుంది? ప్రజాగళం సభకి మా నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రావడం చాలా సంతోషంగా ఉంది. రాజాం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారా ఆయన మాట వినాలని. వేలాది మంది, నాకు తెలిసినంత వరకు 60 నుంచి 70,000 మంది రావడానికి ఆస్కారం ఉంది. ప్రజలు ఏ గ్రామంలో కూడాను ఇదే చర్చ జరుగుతుంది. చాలా ప్రజలందరూ సంతోషంగా, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు, ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల్ని నాశనం చేశాడు. ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. ఈరోజు ముఖ్యంగా మహిళలు చూసుకుంటే వారి నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగాయి అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇంటి దగ్గర పవర్ కాస్ట్ ఏ విధంగా అంటే అన్ని అబద్ధాలు ఆడడం జగన్మోహన్ రెడ్డి. ఒక్క యూనిట్ పైసా కూడా పెంచమని చెప్పాడు. ఈరోజు మరి ఎంత రేటు పెరిగింది? 4 రూపాయలు 9 రూపాయలు చేశాడు యూనిట్. అలాగే ఈరోజు చూసుకుంటే నిత్యావసర వస్తువులు పప్పు, ఉప్పు, నూనె, ఆయిల్ ఇంకా ఏ రాష్ట్రంలో పెరగనంత పెరిగింది. ఎందుకంటే డీజిల్, పెట్రోలు దేశంలో అత్యధికంగా రేటు ఉన్న ధర ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పక్కన ఒరిస్సాలో మాకన్నా ఒక 20 రూపాయల లీటర్ తక్కువ ఉంది. సో నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ పెరిగాయి. అలాగే రైతులు చూసుకుంటే సబ్సిడీస్ లేవు. ఏదైతే పండించిన ధాన్యం కొనుగడే పరిస్థితే లేదు ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే యువత నిర్వీర్యం అయిపోతున్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, ఇప్పటివరకు ఇవ్వలేకపోయాడు. ఇదంతా యువత రోజు చర్చించుకున్నారు. ఇంకా చాలామంది నిరుద్యోగులు అయితే ఏం చేయాలో తోచగా ఈరోజు ఎలా ఉందంటే అసలు గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ చేరింది. ఎందుకంటే రాజాం లాంటి చిన్న టౌన్లో కూడా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయంటే అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనేది 100% వాస్తవం. అందుకోసమే దానికి ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏదైతే కోర్టుల నుంచి వస్తున్నాయో దానికి సమాధానం లేకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం లేదు. నిన్న బాబు గారి మీద కూడా రాళ్ల దాడి చేశారు కొంతమంది. ఆ దాడికి సంబంధించి ఈ రోజు నుంచి బాబు గారికి మళ్ళీ భద్రత పెంచాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ రాళ్ల దాడి వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది. ముందు ఆయన మీద ఆయన చేసుకున్న తర్వాత ఎవరి మీద అంటే అసలు జగన్మోహన్ రెడ్డి థాట్ ఏంటి? 30 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండాలంటే ప్రతిపక్షమే ఉండకూడదు. దానిలో భాగంగానే ఎన్ని చేశాడో మనం చూసాం. రాష్ట్ర ఎలక్షన్ ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని ఎవరు చంపారో సిబిఐ చెప్పింది, ప్రపంచానికి తెలుసు, గడపకు తెలుసు. ఏమైనా ఆయన పక్కన పెట్టుకొని ఒక ఎంపీ సీట్ ఇచ్చాడు అవినాష్ రెడ్డికి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మగలరు? ఖచ్చితంగా ఆయనే చేయించుకొని ప్రతిపక్షాలను ఇక్కడ నిలబడకూడదు అనే నిలువ ఉండకూడదు అనే ప్రయత్నం చేసి ఈరోజు ప్రజల్లో పూర్తిగా నాశనం అయిపోయాడు. పూర్తిగా కంపు కట్టింది వైసీపీ పార్టీ అనే కంపు కొట్టింది ఈరోజు. మొత్తానికైతే ఏదైతే టీడీపీకి చంద్రబాబుకు వస్తున్నటువంటి ఆదరణ చూసి వైసీపీ ఓర్వలేకపోతుంది. ఇదే నేపథ్యంలో జగన్ సభలకు ఎక్కడా కూడా జనం కరువు అవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే జగన్ ఈ ఏదైతే గులకరాయి డ్రామాకి తెరతీశాడు అనేటటువంటి ఆరోపణ మాజీ మంత్రి కొండ్రు మురళి చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు రాజాం సభకు వస్తున్నారు. కాబట్టి ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామనేటటువంటి ఒక ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, టీడీపీని అధికారంలో తెచ్చుకుందాం అనేటటువంటి ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో చంద్రబాబు సభలకు భారీగా జనస్పందన కనబడుతుంది అనేటటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.